క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా దైవవాకు సందేశమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు ఈనాటి మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలలో సుంకపు బల్ల మీద కూర్చుండి సుంకములను వసూలు చేస్తున్నటువంటి అల్ఫాయు కుమారుడైనటువంటి లేవీని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లేవీని ప్రభు పిలుస్తూ ఉన్నాడో అతడు క్రీస్తు ప్రభువును అనుసరించి తన ఇంటికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా లూకా సువార్త 19వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. ఇదిగో జక్కయ్యని యేసు ప్రభు ఈరోజు నేను నీ ఇంట ఉండదలిచితిని అని చెప్పినప్పుడు జక్కయ్య కూడా ఎంతో ఆనందముతో ప్రభువుని తన ఇంటికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువును ఎల్లవేళలా మన హృదయంలోకి మన కుటుంబాల్లోకి ఆహ్వానించే బిడ్డలుగా మనందరినీ దీవించమని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఆమెన్. ప్రభువు దీవించును గాక. ఆమెన్.